అంట మరి పోయిన బస్ స్టాండ్లో దిగిన మైలారంలో బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దించింది. దించాక బస్సు వస్తుందంట. నాకేం తెలుసు పైన చెక్కకుండా టీవీ అదే పని మీద చూస్తాను. సౌరం ముందుకేసుకొని ఊకట్టే ముందుకేసుకొని చూస్తున్నా. అన్నీ ఉండి బొట్టు పొడుగు బొట్టు అప్పుడు అమ్మ ఈ బొట్టు పొడుగ్గా బారు బొట్టు పెట్టుకున్నా. మరి నా సక్కదానానికి చెవుల మీద చేసే ఎంటికలు చెవులు కనపడలేదు. బంగారు చెవులు మళ్ళీ చెవులు కనపడకుండా పెట్టే పిన్నీసులు అప్పుడు ఎండి ఉండేలే. అవి పెట్టుకొని బస్ స్టాండ్లో దిగాక చూస్తున్నా. ఒక బస్సు పోయిందంట. రెండో బస్సు వచ్చింది కామాలు. వచ్చి దాన్ని చూసి దాబదాబు వచ్చి తిట్టుకుంటూ వస్తుంట. కానీ నేను తిట్టినా కూడా నేను ఆ లెక్కలో లేను. ఇష్టం పైన బొమ్మలు ఆడుతుంటే మూడోసారి వచ్చి నీ ఇల్లు అన్న నేల కడతాడు. ఇప్పుడు 2 బస్సులు పోయినాయి అనుకుంటావు. నన్ను నేడే వచ్చి గౌరవం తీసుకొని పోండి. నేను ఆ బస్సు ఎక్కనే ఎట్టపోతారమ్మా. ఎడపట్టుకొని లాగొండడు ఎడపట్టుకొని లాగాక ఊడొచ్చాడు ఎదరు ముంచుంటాం చూడు ఎక్కే కాడ కాదు. జడపట్టుకొని లాగిండా చెబుతుందా భయం వేసి దాబా దాబా బస్సు ఎక్కాక కూర్చున్నాం. కూర్చున్నాక భయం లేదు పక్కన ఆటాను. కానీ అమ్మ మరే పెద్దగా చెప్పమ్మ. మేఘాలు ఉంటే నేను వెనక తిరిగి చూస్తున్నా. నువ్వేం చేస్తావు పద్దాక తిరిగి చూస్తామండు. ఏం చేయట్లేదు అయ్యా అన్నాకన్నా. అయ్యా మరి సౌరం ఏంటి గంటలో పడదేంటి అండు. సర్లే నేను తీసుకోవాలి ఉంచుకోలేదు. చేతి అచ్చే చూసుకుంటామని ఆ ఊరు వచ్చింది. దిగులు కాలువలు దబా దబా నన్ను నడిచిపోతనే ఉండవు. నా ఆలోచన ఏంటి ఈ సౌరం ఇస్తే నన్ను ఆ దారి అంత బడ్డీ ఉంది. ఆమెను అడిగి మళ్ళీ వేసుకున్నాం కదా అని ఆ బడ్డీ పడిపోయి ఆ కాయ ఆగి మామగారు అంటే ఏంటమ్మా అంది. ఒక రద్దు కానీ మా ఆయన కూడా బోసి ఎక్కుతుంటే సౌరం లాక్కుందంటే ఆమె నవ్వింది పాపం. ఆమె నాకు తగ్గామేమో సుత్తులో వస్తుంది కూర్చుంటుంది లేకపోతుంది మోకాడు నొప్పులు ఆమె. ఇక ఆడకపోయాక తీసుకొని ఆమె దగ్గర అర్థం తీసుకొని మళ్ళీ దూకొని ఆ సౌకర్యం వేసుకున్నా. మా అమ్మ మర్చిపోయి ఆ సౌకర్యానికి మళ్ళీ ఏం అనుకుంటున్నా గుడ్డులు వేసా 5 కుచ్చులు వేసారు. ఇక ఎక్కాక ఇక మళ్ళీ తిరిగి మందులు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ముందుకు వేసుకుందాం చుట్టూ అందరు ఈ ముందు ఉండే ఎంటికలు అవి వేసుకుందాం చుట్టూ సౌరం లేదురా. ఆడ బీకేసాడు పారేసిండు. ఇక పార్టీ నేనేం చేసాను ఇంటికి వచ్చాక ఏమనలేదులే. ఆ ఇల్లు నేల కట్టంటే నేను అన్న ఎట్టా నేల మీదే ఉండలే అయ్యా ఆడికి పోలేదు. ఇక నేల మీద ఉండేది ఎన్నో అనుకోమన్నా. ఇక మెదలకుండా ఊరుకున్నా. ఆ పని చేసిండు. అక్కడికి వచ్చాక మళ్ళీ అమ్మ ఇంటికి వచ్చాక ఏం చేయండి అన్నం పెట్టమండు. అన్నం తినాలిగా మరి అన్నం పెట్టమండి అమ్మ. అన్నం పెట్టి నేను చూడరాదు సోయి మన్నాడు సోల్లో పెట్టిన దాదాపు అన్నం పెట్టి నేను పోయి మళ్ళీ జడేసుకుంటున్నామ్మా. మళ్ళీ చేలో బాటానికి జడేసుకుంటున్నా. ఏడాకుతుంది పాయలు ఆగట్లే. మళ్ళీ చేలో పోదాం కదా దగ్గరేగా చేను ఉరకటం రావటమేగా. చేలో పోదాం కదా జడేసుకుంటున్నాను. పిలిచిండు మంచిలు మంచిగా పిలిచిండు. పిలిస్తే నేను మంచిలు పిలుచుకోండి. ఇంకా దేని కనిపిస్తుంది. నేను బాగా నవ్వుకుంటూ పోయా. నేను నవ్వుకుంటూ పోయి కలిపేసిండు. ఏంటో కలిపేస్తున్నావు అన్న తెలియదుగా. 2 దెబ్బలు పీకిండు. 2 దెబ్బలు అయితే బాగా సురుగు తగిలింది. సురుగు తగిలితే వాళ్ళు లిచ్చిన వేసుకొని అట్టి ఎట్టినా కట్ట మళ్ళీ వేసుకొని వచ్చిండు. ఆ లిచ్చిన ఎక్కి వచ్చి కింద దూకింది. దాకా కొట్టింది. మళ్ళీ కలిసి చెప్పి దూకా. ఆ దోటంలో ఎటుంటే పట్టి పెట్టి సమాధి గంటలోకి పోయాయి. అసలు లేని